హలో అండి. చూడండి, ఈరోజు టిఫిన్ వచ్చేసి సాంబార్ ఇడ్లీ అని చెప్పాను కదా. ఇంకా చాలా బాగుందండి సాంబార్ ఇడ్లీ. అయితే చాలా రోజులు అవుతుందండి సాంబార్ చేయక. చాలా రోజులు కాదు, చాలా నెలలు అవుతుంది. 5-6 నెలలకి ఎక్కువ అవుతుందండి సాంబార్ అయితే చేయక. ఇంక ఈరోజు ఏంటంటే టిఫిన్లోకి పనికొచ్చిద్ది, లంచ్లోకి పనికొచ్చిద్ది అని చెప్పేసి ఇక 2 విధాలుగా ఈరోజు అయితే సాంబార్ చేసామండి. ఆలుగడ్డలు ఒక 2, ఇంకా ములక్కాయ వంకాయలు అవి కొన్ని అవి రెండు ఉన్నాయండి. ఇక వేసి సాంబార్ లాగా ఈరోజు చేస్తే ఇక లంచ్కి పనికొచ్చిద్ది, సాంబార్ ఇడ్లీ లాగా బాగుంటుందని చెప్పేసి ఇంక ఈరోజు అయితే సాంబార్ ఇడ్లీ ప్రిపేర్ చేసామండి. చాలా రోజులు అవుతుంది. ఎక్కువగా టిఫిన్కి వచ్చేసి చట్నీనే చేస్తున్నామండి, ఇంకా పల్లీ చట్నీ. ఈరోజు వచ్చేసి సాంబార్ ఇడ్లీ చేసాము. చాలా బాగుందండి టేస్ట్ అయితే. చాలా రోజుల తర్వాత సాంబార్ స్మెల్ అయితే ముగ్గులు తగిలిందండి. ఎంత మంచి స్మెల్ వస్తుందో. చాలా రోజులు అవుతుంది కదా, తింటుంటే తినాలనిపిస్తుందండి. అవి చూసారు కదా, ఆలు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు అవన్నీ నంచుకొని తింటుంటే చాలా బాగుందండి. హోటల్లో సాంబార్ ఇడ్లీ తిన్నట్టే ఉందండి. ఓకేనా, ఈరోజు మా టిఫిన్ వచ్చేసి సాంబార్ ఇడ్లీ అండి. మీ టిఫిన్ ఏంటో మాకు కామెంట్ చేయండి. మరి ఇక నేనైతే తినేస్తున్నాను. ముందు ఏంటంటే 2 ఇడ్లీ అయితే పచ్చడితో తిన్నానండి. ఇట్లాగా సాంబార్ నంచుకుంటా టమాటా పచ్చడితో తిన్నాను. తర్వాత మళ్ళీ 2 ఇడ్లీ అయితే చిన్న చిన్న ముక్కలుగా సాంబార్ గిన్నెలోనైతే వేసుకొని, హోటల్లో తింటారు కదా సాంబార్ ఇడ్లీ గిన్నెలోని నిండుగా పోసుకొని ఇంక ఇడ్లీ ముక్కలు అందులో వేసుకొని అలా తిన్నానండి. 2 అలా తిన్నాను, 2 ఇలా తిన్నాను. చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఈరోజు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది నాకు ఈరోజు అయితే టిఫిన్ తిన్నాక సాంబార్ ఇడ్లీతోని. చాలా రోజులు అవుతుంది కదా, మంచిగా సాటిస్ఫై అయితే అయ్యానండి నేనైతే ఈరోజు. ఇంకా ఓకేనా, మరి నేనైతే ఇంకా నా టిఫిన్ అయితే పూర్తి చేస్తానండి. మీ టిఫిన్ ఏంటో మాకు కామెంట్ చేయండి. ఓకేనా, మరి మీరు తిన్నారా ఫ్రెండ్స్? తినకపోతే మరి తినేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.